హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూడండి. హోతను ఎవరే నడిచేతారా అలలై పొంగే అందం సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే క్లిక్ చేస్తే ఎలైట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడైతే అన్ని టెస్ట్లో వేసి కనిపిస్తుంది కదా. ఫాంట్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి లేయర్కి అయితే. ఇప్పుడైతే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. 2 ఫింగర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి 2 ఫింగర్స్ అయితే. ఇప్పుడైతే కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్నా కొంచెం బ్యాక్ అయితే వచ్చేసి లేయర్ పై ట్యాప్ చేసి ఇమేజ్ కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఫేస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. లిరిక్స్ బట్టిగా మీ ఇమేజ్ని అయితే ఎడిట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇమేజ్ని అయితే ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మీ ఫింగర్తో అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి మళ్ళీ. సో చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మన ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూస్తున్నాను కదా, ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని నాకు అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకో లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మళ్ళీ సేమ్గా అలానే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే యాడ్ అవుతుంది. ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఒక ఎఫెక్ట్తో పాటు ఇమేజ్ లేయర్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడైతే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఇలా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది కదా. ఇమేజ్ ఫేస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, లేకపోతే 2 ఫింగర్స్ అయితే ఈ స్క్రీన్ మీద అడ్జస్ట్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. సో అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడైతే ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. అడ్జస్ట్ అయ్యేటట్టయితే 2 ఫింగర్స్ అయితే ఫేస్ కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి అడ్జస్ట్ చేసుకొని. సో అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఇమేజ్కి ఫేస్ సెట్ అయ్యేటట్టయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకో లేయర్ పై అయితే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నాకు ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదు, అందుకే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకో లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే చాలా సింపుల్గా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడిటింగ్ మీద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో ఫుల్గా ఒకసారి చెక్ చేసుకొని పైన కనిపిస్తుంది సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.